ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. హైదరాబాద్ సిటీలో ప్రజలను దోమల నుంచి కాపాడాలంటూ దోమల తెర ధరించి ఫాగింగ్ మిషన్ తో అసెంబ్లీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. మార్షల్స్ తో ఎమ్మెల్యే గొడవ పడ్డారు. దోమలతో ప్రజలు డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారని, నిరసన తెలుపుదామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఫైర్ అయ్యారు. మున్సిపల్ శాఖను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సుధీర్ రెడ్డి విమర్శించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండదు. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మున్సిపల్ మంత్రి లేకపోవడం అనేది హైదరాబాద్ నగరం GHMC అనేది నిరంతరం ఒక మున్సిపల్ మంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.